నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కురిచేడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో శుక్రవారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు కడియాల లలిత సాగర్ ఆధ్వర్యంలో 1600 మొక్కలను నాటే ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛమైన గాలి, నీరు మరియు శుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం, భవిష్యత్తు తరాలను కాపాడదాం అని గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. మనం అంబేద్కర్ గురుకులం పాఠశాలలో చేసుకుంటున్న కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు, డాక్టర్ లలిత సాగర్ గారికి, గారం సుబ్బారావు గారికి, నాగరాజ్ గారికి, నెమలయ్య గారికి, ఎంపీడీఓ గారికి, ప్రిన్సిపల్ గారికి, బాలయ్య గారికి, కోటేశ్వర గారికి, మన డీసీ, అలాగే అసిస్ట్ టీమ్ ఐటీసీ వాళ్ళకి అండ్ వైస్ ప్రిన్సిపల్ ఎంఈఓ 1 ఎంఈఓ 2, ఇక్కడ కూర్చేడు మన పెద్దలకు, నాయకులకు, ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా, మీడియా వారికి పేరు పేరున నా నమస్కారాలు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సింపుల్గా చెప్తాం అనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే, మనం ఎలా అయితే ఎవరైనా కష్టపడి మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటాం, అవునా కాదా? అట్లాగే రేపు మంచి పరిసరాలు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇవ్వటం కూడా మనందరి బాధ్యత. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అందులో మనమందరం మన వంతుగా పాల్గొనాలి. ఇప్పుడు ఇట్లాంటి స్కూల్స్లో ఈ యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నామంటే 2 విషయాలు. ఇంట్లోనే 1600 మొక్కలు అంటే ఒక మైక్రో కవర్ లాగా, మినీ స్మాల్ ఫారెస్ట్ లాగా అంత నెంబర్ ఆఫ్ ట్రీస్, టాల్ ప్లాంట్స్ అయినా, shrubs అయినా, హర్బ్స్ అయినా, అన్ని రకాల మొక్కలు 1600 మొక్కలు ఒక చోట ఒక చిన్న గ్రీన్ కవర్ లాగా. ఎందుకంటే ఒక అవేర్నెస్, మనకి కొన్నాళ్ళకి అన్ని చెట్లు ఒకే ఏరియాలో ఉండటం, మంచి ఎన్విరాన్మెంట్ రావటమే కాక పిల్లల్లో రేపు భవిష్యత్తు, రేపు తరం వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం ఎన్విరాన్మెంట్ మీద, పొల్యూషన్ తగ్గించడం మీద. అంతేకాకుండా మనమందరం కూడా నీటిని పొదుపుగా వాడుకోవటం, ప్లాస్టిక్ ఉపయోగించడం తగ్గించుకోవాలి, మొక్కలు నాటాలి. అండ్ ఇప్పుడు ఎట్లయితే ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి కార్యక్రమం చేపట్టామో, రేపు ఆ చెట్లు పెంచేది కూడా మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మనమందరం కూడా గవర్నమెంట్ చేస్తున్న మంచిని కూడా ప్రజలు మాట్లాడుకోవాలి, నలుగురికి తెలియజేయాలి. గత ప్రభుత్వం ఏం చేసిందో, ఏం చేశారో నేను ఇప్పుడు అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ స్కూల్ ఇంత పెద్ద స్కూల్ అసలు జిల్లాలోనే లేదు. 9 ఎకరాల్లో ఇంత మంచి స్కూల్ మేమే వచ్చి షాక్ అయ్యాం. ఇంత మంచి బిల్డింగ్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే మన వాళ్ళు చెప్తున్నారు ఇది మన ప్రభుత్వంలో మనం సాధించుకున్న స్కూల్, మన మండలానికి మనం సాధించుకున్న ఒక గొప్ప వరం అని చెప్తున్నారు మన వాళ్ళు. ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంతకుముందు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది. గత 5 ఏళ్ళు కనీసం రిపేర్స్ కానీ ఏమీ ఫండ్స్ లేదు, 0 ఫండ్స్. ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక మినిస్టర్ స్వామి గారి సహకారంతో మళ్ళీ 20 లక్షలతో రిపేర్స్ చేయించుకున్నాము. అట్లాగే ఇప్పుడు ఈరోజు ఈ ప్లాంటేషన్ చేస్తున్నాము. అందుకు సహకరించిన మన అసిస్ట్ సంస్థలకి, నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా నేను గమనిస్తున్నాను. ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో వాళ్ళు చాలా చురుగ్గా పాల్గొంటారు. ఏదైనా విలేజెస్ అడాప్ట్ చేసుకోవడం కానీ, హౌసింగ్ కానీ, డెవలప్మెంట్, వాటర్ కానీ, ఇలా ఎన్నో. ఇక్కడ చెరువులు ఏర్పాటు చేసాము. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇవాళ అంగన్వాడీది ఒకటి బిల్డింగ్ ఇనాగరేషన్, అట్లాగే ఒకదాని కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపనకి వెళ్తున్నాము. మాకు వారికి ఉన్న మంచి అసోసియేషన్ ఇట్లా ఈ పొలిటికల్లీ కూడా మాకు సర్వీస్ ఓరియంటెడ్గా హెల్ప్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సహకారంతో నేను దర్శి మండలంలో మొన్న 150 మంది పిల్లలకి సైకిల్స్ అందజేశాను. ఇప్పుడు నాగరాజ్ అన్న అడిగారు. నెక్స్ట్ నేను హరీష్ వాళ్ళ భార్య విష్ణు గారితో మాట్లాడున్నాను. నెక్స్ట్ ముందే చెప్పున్నాను, రేపు స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ సైకిల్స్ ఇవ్వాల్సి వస్తే పిల్లలు. కానీ ఈసారి ఈ మండలంలో సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నేను డెఫినెట్గా ఏర్పాటు చేస్తాను. అట్లాగే ఇక్కడ స్కూల్కి వాటర్ ప్లాంట్ ఇబ్బంది ఒకటి తెలియజేశారు ప్రిన్సిపల్ గారు, అది కూడా త్వరలో ఏర్పాటు చేస్తాము. బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరు పనిచేయని గవర్నమెంట్ అప్పుడప్పుడు ఇంకా గుర్తు తెచ్చుకుంటున్నారు. పనిచేసే గవర్నమెంట్ ఏంది, పనిచేసే నాయకులు ఎవరు, కాస్త గుర్తించండి, నలుగురికి చెప్పండి. పనిచేయని వాళ్ళది ఇంకా నోట్లో అట్లా మైండ్లో తిరుగుతూ ఉంది, అది తీసి పక్కన పెట్టండి. కాస్త జనంలో ఎవరు ఉంటున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు రోడ్లు నీటి సమస్యలు ఎవరు అక్కడంతా తిరిగి మీ మధ్యలో తిరుగుతున్నారు, ఏ గవర్నమెంట్ ఇస్తుంది
ఉంటుంది. ఏ సీఎం ప్రజల గురించి ఆలోచిస్తున్నాడని దయచేసి అందరూ గుర్తుంచుకోండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.